హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరు ఫేమస్ మల్లికా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మల్లికా బిర్యానీకి మేము ఎప్పుడు వెళ్ళినా, ఏ టైంలో వెళ్ళినా క్యూ అనేది ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అంత ఫేమస్. అలాగే ఎక్కడెక్కడ ఏరియాస్ నుంచి వచ్చి అంత లాంగ్లో కూడా వచ్చి ఈ బిర్యానీని తింటారు. ఈ మల్లికాలో మటన్ ఫేమస్. జనరల్గా మనం మటన్ చేసుకున్నప్పుడు మటన్ పీస్ అనేది గట్టిగా ఉంటుంది, మనకి జ్యూసీగా టెండర్గా మనకి రాదు. కానీ ఈ మల్లికా బిర్యానీలో మటన్ కానీ తిన్నామంటే చికెన్ తింటున్నట్టే ఉంటుంది, ఆ మటన్ అనే ఫీల్ అనేది ఉండదు. అందుకు చాలామంది మటన్ బిర్యానీని ఇష్టపడతారు. ఆ మటన్ బిర్యానీ తినడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చాలా లాంగ్లో నుంచి కూడా వచ్చి తింటారు. మరోసారి ఆ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే ఈ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఏ బిర్యానీ తిన్నా ఫ్యాట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది మన బాడీకి. కానీ ఈ బిర్యానీ తిన్నారు అంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన వెయిట్ లాస్కి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్సే. ఎక్కువ తిన్నా కూడా తిన్న ఫీల్ అనేది ఉండదు. ఈ మల్లికా చికెన్ బిర్యానీని జీరా రైస్తో చేస్తారు. ఈ జీరా రైసు నేను ఇండియా గేట్ తీసుకున్నాను. ఇది బిగ్ బాస్కెట్లో, అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. వాటర్ పోసుకొని ఖచ్చితంగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి రైస్ని. నేను ఇక్కడ ఒక 600 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. రైసు ఎంత తీసుకుంటాము, చికెన్ కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను చికెన్ అనేది 600 గ్రామ్స్ తీసుకున్నాను, దానికి గాను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ కూడా మీడియం సైజులో తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ కొత్తిమీర, 3/4 పుదీనా, 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ మూడింటిని బాగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర 1 కప్ తీసుకున్నామంటే అందులో సగము పుదీనా తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్న పచ్చిమిర్చి కూడా చిన్న సైజు అయినా కారం ఎక్కువగా ఉంది, ఎందుకంటే వేరే కారం బిర్యానీలో మనం యాడ్ చేయము కాబట్టి పచ్చిమిర్చి కొంచెము మీ కారానికి సరిపడా తీసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి గాను 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 టేబుల్ స్పూన్ సొంపు, అలాగే కస్తూరి మేతి, 4 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, 6 లవంగాలు, ఒక చెక్క, 2 స్టార్ పువ్వు. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 4 టేబుల్ స్పూన్స్ వరకు. ఇందులో ఒక చెక్క, 2 స్టార్ పువ్వులు, అలాగే 6 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, 4 యాలకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్ సొంపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సొంపు అనేది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేశాను, ఎందుకంటే కొంచెం డైజెషన్కి బాగుంటుందని. అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ. ఈ ఆనియన్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి కొంచెం ఒక పించ్ వరకు తీసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా కొంచెం బాగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అందులో సగం అల్లం ముక్కల్ని తీసుకోవాలి. అంటే 1 పార్ట్ వచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నామంటే అందులో సగము అల్లం అనేది వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. నేను గరం మసాలా అవుట్ సైడ్ గరం మసాలా యూజ్ చేశాను. మల్లికా వాళ్ళు వాళ్ళ స్పెషల్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలాని ప్రిపేర్ చేసి వేస్తారు. ఇందులో ఒక మీడియం సైజు టమోటాని వేసుకోవాలి. ఇది కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో వాడే ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు. నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను. ఇక్కడ ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్కి కూడా ఈ పేస్ట్ అంతా బాగా పట్టేటట్టు ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేశాను. దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని
ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి అలాగే ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టిన తర్వాత ఇందులో నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి అందుకు గాను నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. అందులో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి 1 గ్లాస్ వచ్చి మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోసి ఆ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేశాను. ఇప్పుడు లాస్ట్లో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఫుల్ లెమన్ని తీసుకున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇలా బాయిల్ రాగానే ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ జీరా రైస్ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు నార్మల్ రైస్తో కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని రైస్నంతా మూత పెట్టుకొని ఈ రైస్ని ఒక 90% వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వేసిన కొత్తిమీర పుదీనా పేస్టు రైస్లో నుంచి సపరేట్ అయ్యి రైస్ అనేది వైట్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఒక 90% వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఇలా 90% ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అడుగున ఒక ప్యాన్ని ఏదైనా కానీ ఒక మందపాటి ప్యాన్ని పెట్టుకొని దానిపైన ఇలా బిర్యానీ బౌల్ని పెట్టుకొని రైస్ని ఒకసారి గరిటెతో సెట్ చేసుకొని మొత్తము పైన ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఒక వెయిట్ వస్తువు ఏదైనా పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోల్ని దమ్ లాగా పెట్టాను. ఇలా ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే రైస్ అనేది రెడీ అయ్యింది. చూసారా, ఇక్కడ రైస్ అనేది పలుకులు పలుకులుగా వచ్చింది. అలాగే ఎక్కడ అడుగు కూడా అంటలేదు. దమ్ పెట్టుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టెండర్గా వస్తుంది, మెత్తగా వస్తుంది. పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్ కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆరు కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.